వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణం కోసం 950 ఎకరాలు కావాల్సి ఉండగా 693 ఎకరాలు మాత్రమే నిర్మాణం కోసం ఉంది. మిగతా 253 ఎకరాల భూసేకరణ కోసం తెలంగాణ రేవంత్ సర్కార్ 205 కోట్లను వెచ్చించింది. దీనికోసం 2003 మంది రైతుల నుంచి భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే 3 గ్రామాల్లో రైతులతో సభ నిర్వహించిన అధికారులు వారిని ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్తో మామునూరు విమానాశ్రయం ఎలా రూపుదిద్దుకోబోతోందో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ మా ప్రతినిధి పొన్నగంట స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రెండో ఎయిర్పోర్టుగా పేరున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూరు ఆ ఎయిర్పోర్టుకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలైతే మామునూరు ఎయిర్పోర్టుకి అయితే వెచ్చించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికైతే ఇవాళ పాలాభిషేకం చేసి కూడా ఇవాళ అంటే మామునూరు ఎయిర్పోర్టు వద్ద కూడా ఎమ్మెల్యే ఎంపీలతో కూడా పాలాభిషేకం అయితే పూర్తిగా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు కూడా ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనతోని ఇక్కడ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. అంటే మామునూరుకు గతంలో కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా బీడుబడ్డ భూముల లెక్క కూడా ఎయిర్పోర్ట్ అంతా తయారైందని చెప్పుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పాలన ఏడాది కాలం కాకముందుకే గడిచిన వ్యవధిలోనే కూడా 205 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఆ ఎయిర్పోర్టు అభివృద్ధికి అయితే తోడ్పడుతుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చాలా అంటే ఎమ్మెల్యేతో పాటు కూడా ఎంపీ కావ్య కూడా ఆ కేంద్రంతో కూడా వెచ్చించి కొన్ని కోట్ల రూపాయలు కూడా తేవడానికి కూడా కడియం కావ్య వరంగల్ ఎంపీగా పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ నాగరాజు స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి కూడా చాలా వరకు కూడా అంటే ఇటు కార్యకర్తలతో కావచ్చు, ఇటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకొని ప్రజలను వెంట ఉంటూ కూడా వారి సమస్యలను తీర్చేందుకు కూడా చాలా వరకు అయితే ఈ సమస్యలను సాల్వ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనతో మాట్లాడడానికి కేఆర్ నాగరాజ్ అయితే స్థానికంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కూడా ఆ రెండవ అంటే ఎయిర్పోర్టుగా ఉన్న పేరున్న మామునూరు ఎయిర్పోర్టు సమస్యల వలనలో ఇన్ని రోజులు చిక్కిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా ఈ లోపు కూడా మరి 205 కోట్లు కేటాయించి కూడా ఎలా రూపుదిద్దుకోబోతుంది? నమస్కారం అండి. ప్రజల యొక్క అభిప్రాయం మేరకు అభిప్రాయ సేకరణ జరిగినాకనే నాకు తెలిసి మా నాన్నగారు ఇక్కడనే పనిచేశారు బటాలియన్లో. చిన్నప్పుడు ఇక్కడిని పరిగెత్తుకుంటూ వచ్చిందిలో గ్రౌండ్లో ఆడుకొని పోయేవాళ్ళము. నా చిన్నతనంలో చూసిన ఇంద్రమ్మ కానీ పివి నరసింహరావు గారు కానీ ఈ ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడి ప్రచారానికి వెళ్ళిన సందర్భాలు చూసిన నా చిన్నతనంలో. సో ఆ రోజు మళ్ళీ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది ఇవాళ చూస్తే ఆ పండుగ వాతావరణం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి ఈ కళలు కంటున్న ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ ఉన్న అందరికీ సమానంగా అందరు కూడా అభివృద్ధి చెందుతారనే దిశగా మేము అనుకున్నాం. ఏదైతే నా నిండు సభలో ఎలక్షన్ రోజుల్లో ఇక్కడనే మన పెన్షన్పూర్లో మీటింగ్ పెట్టి అన్నను పిలవడం జరిగింది, రేవంత్ అన్నను. ఆ మీటింగ్లో మాట ఇచ్చిండు అన్న. ఆ మాట మీద నిలబడి జేఎంఆర్ వాళ్ళు కొంచెం అడ్డంకులు వేసినా కూడా అడ్డంకులన్నింటినీ వారు పిలిచి మాట్లాడి మా టీం వర్క్ సురేఖమ్మ గారు, నేను, ప్రకాష్ రెడ్డి గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఎంపీ కవిత గారు అందరం కలిసి పలుమార్లు ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడడం, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ సీఎం గారికి తీసుకెళ్లడం, అందరిని అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి ఈరోజు 205 crores శాంక్షన్ ఇవ్వడం, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని కాపాడుకునే దిశగా పోవడం. అలాగే వారికి కూడా మాటల సందర్భంగా వాళ్ళు అదే అడిగినారు, అమ్మ మీ అందరం భూమి కోల్పోతున్నాం కాబట్టి మాకేమన్నా వెసులుబాటు కల్పించండి అంటే తప్పనిసరిగా అక్కడ, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ కండిషన్లో ఉండదు, మన ఆధ్వర్యంలో ఉండదు, అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎంపీ గారు జోక్యం చేసుకొని ఏమన్నా స్టాల్స్ కానీ లేక ఎలాంటి అయినా కూడా మన పిల్లలకు ఏమన్నా అందులో వసతులు కల్పించే విధంగా మాట్లాడుతాని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ కళలందరికీ సహకారం అవుతుందని కోరుకుంటున్నాను. చివరిగా చెప్పండి సార్, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా కానీ 300 గజాల జాగా ఇవ్వలేదని చెప్పి కూడా ఇతర బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ నేతలు మా నాయన్ రాజేందర్ రెడ్డి గారు అన్నారు, తిని దున్నపోతులాగా నున్నగా బలిసి ఇట్లా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు ఒక వీధి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. అరుస్తాయి కదా వీధి కుక్కలు, ఏనుగుపోతుంటే అరుస్తూనే ఉంటాయి అవి. ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వారికి చిత్తశుద్ధి ఉంటే నేను అదే అడుగుతున్నా, ఆ డయాస్ మీద ఉన్న
2 సార్లు మినిస్టర్లు 2 సార్లు ఎంపీగా చేసిన అభ్యర్థిని అడుగుతున్నా. 10 ఏళ్ళేమో ఎంపీగా చేశారు. ఇందుకు మీరు ఎయిర్పోర్ట్ను సాధించలేకపోయినారు? ఇందుకు రైతులను ఒప్పించలేకపోయినారు? ఇందుకు మీరు ఈ యొక్క వరంగల్ వాళ్ళ కళను మీరు సహకారం ఎందుకు చేయలేకపోయినారు? మనకెంతో ప్రాధాన్యత ఉన్న ఓరుగల్లు జిల్లాను ఇందుకు మీరు అభివృద్ధి దిశ తీసుకుపోలే. మీరు ఒకసారి మీరు అందరు వాళ్ళ డాష్ మీద కూర్చొని చాలా గప్పాలు కొట్టిను కదా, నువ్వు బంగారం ఇవ్వలే, సైకిల్ ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే అని అంటున్నారు కదా. రాష్ట్రాన్ని అంతా అప్పలకుప్ప చేసిపోయినారు. అందరినీ 6 పథకాలను ఒక్కొక్కటి గ్యారంటీలు చేసుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా రేవంత్ అన్న గారు, కాంగ్రెస్ బట్టి విక్రమార్క గారు ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారంటీలో 6 గ్యారంటీలు తీసుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా మా బిడ్డలకు స్కూటీలు ఇస్తారన్నారు, అవి కూడా వస్తాయి. తులం బంగారం అన్నారు, అది కూడా వస్తుంది. మొత్తం రైతులను ఏదైతే జూన్ 22లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి వాళ్ళు ఎన్నో అంటుంటారు, 300 గజాలు ఇవ్వలే, 3 ఎకరాలు ఇవ్వలేదు అని. వాళ్ళే ఇచ్చింది కదా, నేను 3 ఎకరాలు ఇస్తా దళితుని సీఎం చేస్తా, లేకుంటే కాపుల కుక్కలాగా ఉంటా, దళితుని సీఎం చేయకుంటే నేను మెడ నరుక్కుంటా అని అన్నాడు కదా. తుగ్లక్ పాలన జరిగింది, 10 ఏళ్ళు తుగ్లక్ పాలన జరిగింది. ఏదైతే మన ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, ఏదైతే పాలన ఇన్రోల్ చేసిన పరిపాలన అంతా కూడా అది అప్రాజ్యసంగా ఉండే, ఏమంటారు వాటిని, నియంత్రిత పాలన, ఫామ్ హౌస్ పాలన. మా ముఖ్యమంత్రి గారు 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని ప్రజలను మేము ప్రజలకు జవాబుదారి, వీళ్ళకి కాదు. అది గుర్తుంచుకొని మాట్లాడమని. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే మా ప్రజల యొక్క కోరిక ఏంటంటే ఇందిరమ్మ ఎయిర్పోర్ట్గా పెట్టాలనేది కోరిక. సో ఇందిరమ్మ ఎయిర్పోర్ట్గా పెట్టాలనేది కూడా నామకరణం. ఓకే సార్, మీ నియోజకవర్గంలో ఇలా 205 కోట్ల కేటాయించడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే రైతులకు 100% న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి. రైతు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతును కాపాడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎవరు అన్యాయం జరగకుండా 205 కోట్లు విడుదల చేసిండ్రు. ఇంకేమైనా తక్కువ పడ్డా కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, మనం ఆదుకుందాం, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ చూసుకుంటే మామూలు ఎయిర్పోర్ట్ కొరకు 205 కోట్లు కేటాయించి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ రైతులను ఆదుకునే ప్రభుత్వంగా, రైతులను కాపాడే ప్రభుత్వంగా ఎయిర్పోర్టు 500 కోట్లలో కూడా రైతులకు మెప్పించి వాళ్ళకు వెచ్చించి కేటాయిస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతులకు ఎలాంటి నష్టం చేయకుండా కూడా ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ 205 కోట్లను వెచ్చించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరోసారి కూడా మామనూరు ఎయిర్పోర్టు ఎలా రంగుదిద్దిపోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360 వరంగల్.